Represented by La Lens TV. తల్లిదండ్రులు తమ పిల్లల మీద ప్రేమతో జీవితాంతం సంపాదించిన ఆస్తిని గిఫ్ట్గా ఇస్తారు. కానీ చాలా సందర్భాలలో ఇలా గిఫ్ట్గా ఇచ్చిన తర్వాతనే చాలా మందికి సమస్యలు ఎదురవ్వడం జరుగుతుంది. అయితే ఒకసారి గిఫ్ట్గా డీడ్ చేసిన ఆస్తిని ఆ తర్వాత మీకు ఆస్తిపై హక్కు ఉండదని మీకు తెలుసా? చాలామంది ప్రేమ నమ్మకంతో పిల్లలు లేదా బంధువులకు ఆస్తిని గిఫ్ట్గా ఇస్తారు. కానీ తర్వాత సమస్యలు వస్తే ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటి? ఎప్పుడు చేయాలి? ఒకవేళ తప్పు జరిగితే క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఈ యొక్క వీడియోలో గిఫ్ట్ డీడ్ గురించి పూర్తిగా చట్టపరంగా మీకు అర్థమయ్యే విధంగా వివరించబోతున్నాను. నేను మీ రాజు కొంగంటి ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటి? గిఫ్ట్ డీడ్ అనేది ఒక చట్టపరమైన పత్రం. ఒక వ్యక్తి డోనర్ తన ఆస్తిని భూమి, ఇల్లు, డబ్బు లేదా ఇతర ఆస్తులను ఎలాంటి డబ్బు అంటే కన్సిడరేషన్ లేకుండా స్వచ్ఛందంగా మరొక వ్యక్తికి, డోనీ అనే వ్యక్తికి ఇవ్వడం, రాతపూర్వకంగా తయారు చేసినటువంటి ఒక డాక్యుమెంట్ను గిఫ్ట్ డీడ్ అంటారు. అయితే భారతదేశంలో గిఫ్ట్ డీడ్ ప్రధానంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882లోని సెక్షన్ 122 ప్రకారం ఉంటుంది. ప్రేమ, అభిమానం, సంబంధం లేదా ఇష్టంతోనే ఆస్తిని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే గిఫ్ట్గా పరిగణించబడుతుంది. అంటే గిఫ్ట్ డీడ్ చేయడానికి ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఉచితంగా అంటే వితౌట్ కన్సిడరేషన్ అంటే డబ్బులు తీసుకోకుండా ఇవ్వాలి. రెండోది వచ్చేసి డోనర్ స్వచ్ఛందంగా ఇవ్వాలి, బలవంతం ఉండకూడదు కూడా. మూడోది వచ్చేసి డోనీ ఆ గిఫ్ట్ను అంగీకరించాలి. నాలుగోది స్థిరాస్తి అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే గిఫ్ట్ వన్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సాధారణంగా తిరిగి రద్దు చేసుకోవడం అంటే క్యాన్సిల్ చేసుకోవడం చాలా కష్టం. కొన్ని సందర్భాలలో కోర్టు కారణాలు ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది ఈ క్యాన్సిల్ చేసుకోవడానికి. అయితే గిఫ్ట్ డీడ్ ఎన్ని రకాలుగా ఉంటాయి? చట్టపరంగా గిఫ్ట్ డీడ్ను ప్రధానంగా కొన్ని కారణాలుగా విభజించడం జరిగింది. అదేమిటంటే గిఫ్ట్కు సంబంధించినటువంటి విధి విధానాలను ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882లో ఉండడం జరిగింది. అయితే గిఫ్ట్ డీడ్ ప్రధానమైనటువంటి రకాలు ఏమిటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మూవబుల్ ప్రాపర్టీని గిఫ్ట్గా డబ్బు, బంగారం, వాహనం వంటి మూవబుల్ అసెట్స్ను గిఫ్ట్గా ఇవ్వచ్చు. రెండోది వచ్చేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీని గిఫ్ట్గా ఇవ్వవచ్చు. అంటే కదలలేని ఆస్తులు, ఉదాహరణకు భూమి, ఇల్లు, ఫ్లాటు వంటి స్థిరాస్తులు కూడా గిఫ్ట్గా ఇవ్వవచ్చు. ఇది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే మూడోది వచ్చేసి కండిషనల్ గిఫ్ట్ అంటారు. అంటే షరతులతో కూడినటువంటి ఒక గిఫ్ట్. కొన్ని షరతులతో ఆస్తి ఇవ్వడం, ఉదాహరణకు నన్ను చూసుకుంటే ఈ యొక్క ఇల్లు నీదే అని మనం చెప్పి గిఫ్ట్లో రాసుకోవచ్చు. నాలుగోది వచ్చేసి అబ్సల్యూట్ గిఫ్ట్, పూర్తిగా హక్కులతో గిఫ్ట్ ఇవ్వడం. అంటే ఏ షరతులు లేకుండా పూర్తిగా ఓనర్షిప్ ఇచ్చే గిఫ్ట్ అన్నట్టు. ఐదోది వచ్చేసి రివోకబుల్ గిఫ్ట్ అంటే రద్దు చేయగలిగే గిఫ్ట్. కొన్ని షరతులలో తిరిగి రద్దు చేసుకునేలా ముందుగానే షరతులు పెట్టి కూడా గిఫ్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేయించవచ్చు. ఆరోది వచ్చేసి ఇర్రివోకబుల్ గిఫ్ట్ అంటే రద్దు చేయలేనటువంటి గిఫ్టులు, ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోలేని గిఫ్ట్. అంటే ఎక్కువగా గిఫ్ట్ డీడ్ ఇవే ఉంటాయి. అంటే గిఫ్ట్ డీడ్ ఎవరు చేయవచ్చు? గిఫ్ట్ డీడ్ చేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? గిఫ్ట్ డీడ్ ఇవ్వగలిగే వ్యక్తిని డోనర్ అంటారు, గిఫ్ట్ తీసుకునే వ్యక్తిని డోనీ అంటారు. అయితే గిఫ్ట్ చేయడానికి అవసరమైన అర్హత అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారం గిఫ్ట్ ఇవ్వగల వ్యక్తి డోనర్ అర్హత ఏమిటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్తి యజమాని కావాలి. అతను గిఫ్ట్ చేయబోయే ఆస్తిపై పూర్తి హక్కు అంటే ఓనర్షిప్ ఉండాలి. ఇతరుల ఆస్తిని గిఫ్ట్ చేయడానికి వీలు లేదు. రెండోది వచ్చేసి సంపూర్ణ మానసిక స్థితి అంటే సౌండ్ మైండ్ అయి ఉండాలి. గిఫ్ట్ ఇచ్చే సమయంలో వ్యక్తి మానసికంగా సరిగ్గా ఉండాలి. మానసిక అస్వస్థత ఉంటే గిఫ్ట్ అనేది చెల్లదు. మూడోది వచ్చేసి మేజర్, ఇతను మేజర్ అయి ఉండాలి. అంటే 18 సంవత్సరాలు పూర్తయిన వ్యక్తి మాత్రమే గిఫ్ట్ చేయగలడు. మైనర్ గిఫ్ట్ చేయలేడు, కానీ గిఫ్ట్ తీసుకోవచ్చు. నాలుగోది వచ్చేసి స్వచ్ఛందంగా ఇవ్వాలి. అంటే ఫ్రీ కన్సెంట్, బలవంతం, మోసం, బెదిరింపు లేకుండా గిఫ్ట్ అనేది ఇవ్వాలి. గిఫ్ట్ అనేది ఎప్పుడైనా సరే వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే చెల్లుతుంది. మరణం తర్వాత ఇవ్వాలంటే అది గిఫ్ట్ కాదు, విల్ అవుతుంది. ఆరోది గిఫ్ట్ ఇవ్వాలనే స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. పత్రంలో స్పష్టంగా గిఫ్ట్ అని రాయాలి కూడా. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జాయింట్ ప్రాపర్టీ అయితే అన్ని యజమానుల సమ్మతి అంటే అందరి యజమానుల సమ్మతి అవసరం. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే పూర్తిగా హక్కు ఉన్నంత వరకు మాత్రమే గిఫ్ట్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే, గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ చేయవచ్చా? ఎంత సమయంలో క్యాన్సిల్ చేయాలి? టైం పీరియడ్ ఏమైనా ఉందా అంటే, గిఫ్ట్ డీడ్ ఒకసారి సరైన విధంగా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే రిజిస్టర్ చేసి డోనీ గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి యాక్సెప్టెడ్ చేసిన తర్వాత సాధారణంగా క్యాన్సిల్ చేయడం చాలా కష్టమవుతుంది.
ఎందుకంటే గిఫ్ట్ అనేది ఉచితంగా ఇచ్చినటువంటి శాశ్వతంగా ఇచ్చిన బదిలీ. అయితే గిఫ్ట్ క్యాన్సిలేషన్కు సంబంధించిన ప్రాథమిక నియమం అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లోని 8082 సెక్షన్ 126లోని ఉండడం జరిగింది. అదేమిటంటే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయగల పరిస్థితులు ఏమేమి. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే ఇద్దరి అంగీకారంతో డోనర్ మరియు డోనీ ఇద్దరు ఒప్పుకుంటే క్యాన్సిలేషన్ డీడ్ ద్వారా రద్దు చేయవచ్చు. రెండో విషయం ఏంటంటే కండిషనల్ గిఫ్ట్ అయితే గిఫ్ట్ చేసినప్పుడు ముందుగానే ఒక షరతు పెట్టి ఆ షరతు ఉల్లంఘన జరిగినట్లయితే క్యాన్సిల్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక తల్లిదండ్రులు తన కుమారుడికి నన్ను చూసుకో నీకు గిఫ్ట్ ఇస్తా ఈ ఇల్లు అని అన్నట్లయితే తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని నెలల తర్వాత అయినా సరే అతను ఆ ఇచ్చినటువంటి హామీ అంటే ఎప్పుడైతే మనం గిఫ్ట్ డీడ్లో రాసుకున్నప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది ఉల్లంఘించినట్లయితే అప్పుడు గిఫ్ట్ డీడ్ను రద్దు చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి ఫ్రాడ్, చీటింగ్, మిస్అప్రోప్రియేషన్, మోసం చేసి గిఫ్ట్ తీసుకున్నారని నిరూపిస్తే కోర్టు ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నాలుగోది వచ్చేసి ఫోర్స్, అండూ ఇన్ఫ్లుయెన్సీ, థ్రెటన్ అంటే బలవంతంగా లేదా ఒత్తిడి వల్ల గిఫ్ట్ ఇచ్చినట్లయితే గిఫ్ట్ తీసుకున్నట్లు నిరూపిస్తే క్యాన్సిల్ అవుతుంది. ఐదోది వచ్చేసి డోనార్కి యాక్సెప్టెన్సీ లేకపోవడం అంటే మానసిక స్థితి సరిగ్గా లేకపోతే గిఫ్ట్ అనేది చెల్లదు. గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయడానికి టైం పీరియడ్ ఉంటుందా అంటే చట్టంలో గిఫ్ట్ క్యాన్సిల్ చేయడానికి ప్రత్యేకంగా 30 రోజులు కానీ 6 నెలలు కానీ ఎలాంటి ఫిక్స్డ్ టైం అనేది లేదు. కానీ కోర్టులో క్యాన్సిలేషన్ కేసు వేయాలంటే సాధారణంగా లిమిటేషన్ పీరియడ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 మరియు లిమిటేషన్ లా ప్రకారం 3 సంవత్సరాల లోపు కేసు వేసుకోవాలి. అయితే ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు మొదలవుతాయి అంటే మీకు మోసం జరిగిందనే విషయం తెలిసిన తేదీ నుండి పరిగణలోకి వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ వెంటనే క్యాన్సిల్ చేయలేరు. డోనర్ ఒక్కరే వెళ్ళి క్యాన్సిల్ చేయడం సాధ్యం కాదు డోనీ కన్సెంట్ లేకుండా. ఒకసారి అబ్సల్యూట్ గిఫ్ట్ అయితే తిరిగి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అయితే ఇక్కడ నేను గిఫ్ట్ డీడ్ గురించి ఫైనల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గిఫ్ట్ డీడ్ అనేది సాధారణ పేపర్ కాదు. ఇది ఒకసారి సరైన విధంగా చేసిన రిజిస్టర్ చేస్తే ఆస్తి పూర్తిగా ఇంకొకరికి వెళ్తుంది, తర్వాత తిరిగి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే గిఫ్ట్ చేసే ముందు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. గిఫ్ట్కు సంబంధించిన ప్రధాన చట్టం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 8082లోని ఇవన్నీ విషయాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి తెలియని ముఖ్యమైన విషయం ఏంటంటే గిఫ్ట్ వెంటనే అమల్లోకి వస్తుంది. వీలునామాలాగా మరణం తర్వాత కాదు, గిఫ్ట్ వెంటనే ఓనర్షిప్ మారుతుంది. రెండోది వచ్చేసి గిఫ్ట్ చేసిన తర్వాత డోనార్కి హక్కులు ఉండవు. మీరు ఇల్లు గిఫ్ట్ చేస్తే తర్వాత ఆ ఇల్లు మీద మీకు హక్కు అనేది ఉండకపోవచ్చు అన్లెస్ కండిషన్ పెడితే తప్ప. మూడో విషయం ఏంటంటే కుటుంబ సభ్యులతో గిఫ్ట్ చేస్తే ట్యాక్స్ ప్రయోజనం ఉంటుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వంటి క్లోజ్ రిలేటివ్కి గిఫ్ట్ ఇస్తే సాధారణంగా ట్యాక్స్ అనేది ఉండదు. నాలుగో విషయం ఏంటంటే స్టాంప్ డ్యూటీ అనేది ప్రతి రాష్ట్రం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో ఫ్యామిలీ మెంబర్స్కి క్యాన్సలేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ ల్యాండ్, హౌస్ అయితే తప్పనిసరిగా రిటర్న్ రిజిస్ట్రేషన్ కూడా కావాలి. ఆరో విషయం ఏంటంటే జాయింట్ ప్రాపర్టీ అయితే అందరి కన్సెంట్ అవసరం, ఒక్కరు మాత్రమే గిఫ్ట్ చేయలేరు తమ షేర్ తప్ప. ఏడో విషయం ఏంటంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మొత్తం గిఫ్ట్ చేయలేరు, తనకు ఉన్నటువంటి షేర్ మాత్రమే గిఫ్ట్ చేయగలడు. మరో విషయం ఏంటంటే గిఫ్ట్ క్యాన్సిల్ చేయడం చాలా కష్టం, మ్యూచువల్ కన్సెంట్ లేదా కోర్టు రీజన్ ఉంటే మాత్రమే క్యాన్సిలేషన్ అవుతుంది. అయితే గిఫ్ట్ చేయడానికి ముందు మీరు జాగ్రత్త పడాలి. అదేమిటంటే మీరు భవిష్యత్తులో సెక్యూరిటీ గురించి ఆలోచించండి. జీవితాంతం ఉండే హక్కు, లైఫ్ టైం ఇంట్రెస్ట్ క్లాజెస్ పెట్టుకోవచ్చు, మెయింటెనెన్స్ కండిషన్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క గిఫ్ట్ డీడ్ అనేది అడ్వకేట్ ద్వారా డ్రాఫ్ట్ చేయించుకోవడం చాలా మంచిది. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం అసలు గిఫ్ట్ అంటే ఏమిటి, గిఫ్ట్ని ఎవరు ఇవ్వచ్చు, గిఫ్ట్ ఎవరు తీసుకోవచ్చు, గిఫ్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదా అనే విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.